కార్యక్రమంలో మన మహిళలు రావడం జరిగింది మన దగ్గరికి. మహిళలు వచ్చి వాళ్ళు బెల్ట్ షాపు ఒకటి పెట్టున్నారు. అక్కడ ఆ బెల్ట్ షాప్ పెడుతున్నారు సార్, ఇట్లా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు మనకు గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. వారికి నచ్చజెప్పి బెల్ట్ షాప్ ఇమీడియట్గా కూడా డిపార్ట్మెంట్ వారిని పిలిచి డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ బెల్ట్ షాప్ సంగతి చూడమని చెప్పి. అలాగే కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు బెల్ట్ షాపులు ఏదైనా ఉన్నా కూడా మనకు ఇబ్బంది కలిగిస్తుంటే మటుకు దయచేసి డిపార్ట్మెంట్ వారికి కూడా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు, మొత్తం బెల్ట్ షాపులని తీయమని చెప్పి. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి ఈ రోజున ఇక్కడ మనం బ్రాహ్మణకాక జల్దంకి మండలంలో ఉన్నాము. ఈ రోజున మన గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదర సమానులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ ఫౌండేషన్ నుంచి ఈ రోజున ఇది 6th వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఇంతకుముందు ఒక 31 వాటర్ ప్లాంట్లు ఇచ్చున్నారు. 31 ఇది 6 కలిపితే దాదాపుగా 37 వాటర్ ప్లాంట్లు మన ఉదయగిరి నియోజకవర్గానికి మెట్ట ప్రాంతం అని నీటి సమస్య ఎక్కువ ఉందనే ఉద్దేశంతో వారు పెద్ద మనసు చేసుకొని 37 వాటర్ ప్లాంట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మనం ఉదయగిరి మండలంలో మొదలుపెట్టుకొని కొండాపురం మండలం, జల్దంకి మండలం ఈ 3 మండలాల్లో 6 వాటర్ ప్లాంట్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వేసవిలో ఇది చాలా అవసరం ఉంది ఇప్పుడు, అందుకని చెప్పి అన్నగారు ఎండలైనా కూడా సరే మనం ఓపెన్ చేయాలని చెప్పి ఈ రోజున ఇక్కడికి వచ్చి 6 ప్లాంట్లు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే విపిఆర్ ఫౌండేషన్ నుంచి మీరు చూసుంటారు కొద్ది నెలల క్రితం 140 దాదాపుగా 150 ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ట్రైసైకిల్ దాదాపుగా 40 నుంచి 45 వేల రూపాయలు ఉంటుంది. ప్రతి గ్రామంలో మొన్న నేను దాదాపుగా 70 పంచాయతీలు తిరిగినప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఆ ట్రైసైకిల్స్ వాడుతా కనపడడం, వాళ్ళ ఆనందం చూడడం, వాళ్ళ ఆనందం చూశాను నేను. వాళ్ళకి అవసరానికి ఉపయోగపడేది ఇది. వాళ్ళది లేనందువల్ల ఆ ట్రైసైకిల్ లేనందువల్ల పాపం ఒకే ఇంట్లో ఒకే చోట కూర్చోవడం కానీ, దానివల్ల రకరకాల హెల్త్ సమస్యలు రావడం కానీ, అది వచ్చిన తర్వాత వాళ్ళు సరదాగా ఊళ్ళో తిరగడం కానీ, పని చేసుకున్నా చేయకపోయినా కొంతమంది ఉద్యోగానికి పోతున్నారు సైకిల్ వేసుకొని. వారికి నాకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంకా కూడా ఎంతమంది ట్రైసైకిల్స్ అడిగినా కూడా అన్నగారు వాళ్ళ పేర్లు రాసుకొని మళ్ళీ అందరికీ వచ్చే విధంగా చేస్తామని చెప్పారు. గత 11 నెలల్లో మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని ఇద్దరిని మీరు గెలిపించాక 11 నెలలు అయింది. ఈ 11 నెలల్లో అన్నగారు కానీ నేను కానీ దాదాపుగా ప్రజలతోనే ఉన్నాము. ఒక పార్లమెంట్ సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఉదయగిరికి దాదాపుగా ఇప్పుడు ఒక 7-8 సార్లు వచ్చి ఉంటారు ఒక్క నియోజకవర్గానికి. అలాగా మనకు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. వారు ఢిల్లీలో పని ఉంటుంది, తర్వాత ఇతర సిటీల్లో పని ఉంటుంది, తర్వాత వాళ్ళ వ్యాపారాలు కానీ ఇవన్నీ చూసుకుంటానే ఒక పార్లమెంట్ సభ్యులు ఇన్నిసార్లు ఉదయగిరి నియోజకవర్గం తిరగడం కానీ, లేకపోతే మిగతా కాన్స్టిట్యున్సీలో ఇన్నిసార్లు తిరిగి ప్రజలతో మమేకం అవడం కానీ ఇంతకుముందు జరిగిన దాఖలాలు లేవు. అది మీకు స్పష్టంగా తెలుసు. వారు ప్రతినిత్యం ఉదయగిరికి కానీ మన మెట్ట ప్రాంతమైన పక్కన ఆపుగూరుకి కానీ ఈ మెట్ట ప్రాంతాల వాళ్ళకి మనం సహాయం చేయాలి, వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి, ఈ కుటుంబాలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో వారు కృషి చేస్తూ ఉన్నారు. నేను ఏది అడిగినా కూడా వారు సహాయం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా మనకు ఫండ్స్ రావడం దగ్గర నుంచి. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు కూడా వారు P4 మోడల్లో కూడా తీసుకొచ్చి దీన్ని మనం కొంత డెవలప్మెంట్ చేసేదానికి, టూరిజం కానీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే 4 ఏళ్లలో ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మారడంలో ఒక అడుగు అయితే పడుతుందని నాకు బలంగా నమ్ముతా ఉన్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.